ద సింపుల్ అస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం ఆగస్టు 10వ తారీఖు నుంచి 16వ తారీఖు ఆగస్టు నెల వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాము. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య నిపుణులు శ్రీ గోపాల్ అయ్యంగారు ఉన్నారు. గురుగారు నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ. నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు. గురుగారు, ఈ వారం వారఫలం ఎలా ఉందో చెప్పండి. అలాగే ప్రత్యేకంగా మీరు కిందిటిసారి చెప్పినట్టు కాకుండా అసలు ఈ వారం గ్రహస్థితులను బట్టి మనం జనరల్ గా యుద్ధ వాతావరణమే కానివ్వండి, కొంచెం శాంతిగా ఉంది ఈ వారం చూసుకున్నట్లయితే. కిందిటి వారం చూసుకుంటే 10 రోజుల క్రితం, ఈ వారం మనకు ఎలా ఉండబోతుంది అంటే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? కొంచెం వివరంగా చెప్పండి గురుగారు. జనరల్ గా ఈ వారం కానీ పరిస్థితి చూసుకుంటే శని మీనరాశిలో సంచరిస్తున్నారు. అలాగే శుక్రుడు గురువు మిథున రాశిలో, రవి బుధ గ్రహాలు కర్కాటక రాశిలో, కేతు వచ్చేసి సింహ రాశిలో, కుజుడు కన్యా రాశిలో, రాహు కుంభరాశిలో సంచరిస్తున్నారమ్మా. చంద్రుడు ఈ వారం అంతా కూడా కుంభం, మీనం, మేషం, వృషభం, కృతిక వరకు ప్రయాణిస్తున్నారు. ఇది మళ్ళీ మనకి ఈ 10 రోజుల కింద ఏదైతే శాంతి కొంచెం వరకు ఉందో అందులో మనకు ట్రంప్ బాంబు వేశాడు. అనుకున్న టైంకి అనుకున్నట్టుగా 25% సుంకం అని పెట్టి మళ్ళీ రష్యాతో మన ఫ్రెండ్షిప్ ఉండకూడదని చెప్తున్నాడు. మళ్ళీ పాకిస్తాన్కి ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు. ఈ రకమైన కొన్ని యుద్ధ వాతావరణాలు, కొన్ని భయాలు, స్టాక్ మార్కెట్లు మెయిన్గా భారతదేశంలో స్టాక్ మార్కెట్లు కొత్తలాడిపోతుంది, బాగా నష్టానికి గురయ్యే పరిస్థితులు ఉన్నాయన్నమాట. మరి ఎలా ఉంది అని ఆలోచిస్తే అమ్మ, కుంభరాశిలో ఈ వారంలో మొదలు పెడుతున్నాడు. ఎప్పుడు 10వ తారీఖు ఆగస్టు నుంచి చంద్రుడు ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర అంటే సోమ మంగళ బుధవారాల వరకు ఓకే. గురు శుక్ర శని నుంచి మొదలు పెడితే 15 రోజులు దాదాపు ఈ యొక్క చంద్రుడు రాహుకేతు మధ్యలో వచ్చేస్తున్నాడు. అంటే మళ్ళీ అలజడి, యుద్ధ వాతావరణం, గొడవలు, ఇబ్బందులు, స్టాక్ మార్కెట్ దెబ్బతినటము, ఇవన్నీ కూడా అనేక నెగిటివ్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండడం ఎంతైనా మంచిది. ఓకే గురుగారు, తప్పకుండా. అలాగే ఈ వారం ఏ నక్షత్రాల వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటే సూపర్ అమ్మా. శ్రావణ మాసంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే, శుక్లపక్షం అనేది కృష్ణపక్షం అనేది ఇక్కడ తేడా లేదమ్మా. మొత్తం 27 నక్షత్రాలు నెలంతా ఉంటుంది. కాబట్టి ఈ రోజు అంటే 10వ తారీఖు నుంచి మనం చూసుకుంటే ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి, అశ్విని, భరణి, కృతికా నక్షత్రం వాళ్ళు జన్మదినం జరుపుకోవాలి. చక్కగా 100 ఏళ్ళు ఆయుష్తో బ్రహ్మాండంగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మన భారతదేశ హిందూ సాంప్రదాయం ప్రకారంగా పుట్టినరోజు నక్షత్రం ప్రకారంగా చేసుకోవాలి. తరువాత మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, ఇంగ్లీష్ డేట్, అప్పుడు మీరు కావాలంటే కేకులు కట్ చేసుకుని తినండి, నో ప్రాబ్లం. ఓకే గురుగారు, తప్పకుండా. అలాగే ఇప్పుడు తల్లిదండ్రులకి పితృతర్పణాలు అంటారు కదండి, అలా చేస్తూ ఉంటారు. తిథులు ఎలా ఏ రోజున చేసుకోవాలి? ఈ వారంలో కానీ చూసుకుంటే తల్లి మనకు ఇప్పుడు వచ్చేది కృష్ణపక్షం. శుక్లపక్షం అయిపోయి 10వ తారీఖున పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి తిథుల్లో ఎవరైతే పెద్దవాళ్ళు గతించారో తల్లిదండ్రులు పెద్దలు, వాళ్ళకి మనం పిండ ప్రదానం చేసుకోవడం వల్ల వాళ్ళ ఆశీస్సులు అన్ని కుటుంబాలకు బాగుంటాయి. ఓకే గురుగారు, చాలా చక్కగా చెప్పారండి. విన్నారు కదా ప్రేక్షకులు. ఎటువంటి సందేహాలున్నా గురువు గారిని కన్సల్ట్ కండి. నమస్కారం. ద సింపుల్ అస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం ఆగస్టు 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు సింహరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ. గురుగారు, సింహరాశి అంటేనే చాలా కోపము అని అంటారు, సింహం లాగా చూస్తారు, కానీ వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది మీరు చెప్పండి గురుగారు. అయితే మనం సింహం అనేది ఎందుకన్నారంటే అదొక అద్భుతం అనమాట. సింహరాశిలో పుట్టడమే మహాభాగ్యం. వాళ్ళ ప్రవర్తన సింహంలాగా ఉంటుంది. నిజాయితీ, ధర్మంగా ఉండడం, ముక్కుకు సూటిగా మాట్లాడడం, ఒక మాట వెనక్కి తీసుకోరు. ఎంత లీడర్షిప్ క్వాలిటీ అనమాట. ఎందుకంటే సింహం అనేది రారాజు కాబట్టి అడవికి. ఇక్కడ సింహరాశి వాళ్ళు కూడా ఆ విధంగానే ప్రవర్తిస్తారు. లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. ముఖ్యంగా గాయత్రి, ఈ వారం వీళ్ళకి ఎలా ఉందంటే వ్యయంలో సూర్యుడు ఉండడం వల్ల అనుకూలత లేదు కాబట్టి, ప్రతికూలత ఉంది కాబట్టి తీసుకునే నిర్ణయాలని రాంగ్ నిర్ణయాలు, నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. అనవసరంగా మన మైండ్ పాడు చేసుకోవడమే కాకుండా పక్క వాళ్ళ మైండ్ కూడా పాడు చేసి రాంగ్ డిసిషన్ తీసుకునే అవకాశాలు ఈ రాశి వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. కాబట్టి సూర్యగ్రహానికి వీళ్ళు పరిహారం తప్పకుండా గురుగారు. అలాగే వీళ్ళ ధనస్థానం ఎలా ఉందంటారు? అమ్మా, ఈ రాశి వాళ్ళకి ధనస్థానం కానీ చూసుకుంటే ధనానికి అధిపతి బుధుడు వ్యయంలో ఉన్నాడు. 12వ ఇంట్లో ఉండడం వల్ల సమయానికి డబ్బు అందక కుటుంబంలో లేనిపోని చికాకులు, పిల్లల చదువులో నిర్లక్ష్యాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుంటుందంటారా మరి?
అంటే ఆర్థికంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కాబట్టి ఆర్థికంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, తొందరపాటు పనికిరాదు. ఓకే, అలాగే బంధువులు కానివ్వండి, మిత్రులు కానివ్వండి, వాళ్ళతో ఎలా ఉంటుంది? సూపర్ అమ్మా, అదే చెప్తున్నాడు, భగవంతుడు ఒకటి తీసేస్తే ఒకటి ఇస్తాడు మనకి. కాబట్టి ఇక్కడ ఈ రాశి వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే బంధువులతో స్నేహితులతో సఖ్యతగా ఉండండి. ఎంత చిన్ననాటి స్నేహితులైనా ఆఫీస్లో కానీ బయట కానీ చుట్టుపక్కల కానీ స్నేహితులతో బంధువులతో బాగా మాట్లాడండి. మీరు ఎంత రేంజ్లో ఒకప్పుడు ఉన్నప్పటికీ మీరు తగ్గితే జనాలందరూ మీకు సహాయం చేయడానికి ముందు ఉంటారు. కాబట్టి ఈ సమయంలో మీరు ఎక్కువ వాళ్ళ సహాయం తీసుకోవడం మంచిది. తప్పకుండా. అలాగే ఇప్పుడు విలువైన వస్తువులు కానివ్వండి, తల్లి ఆరోగ్యం పట్ల కానివ్వండి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అమ్మా, ఈ రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది. విలువైన వస్తువులు, వాహనాలు, భూములు, ఇల్లు అన్ని కొనడానికి అనుకూలంగా ఉంది. తల్లి ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి అలాంటి విషయాల్లో మీకు ఎటువంటి బెంగ అక్కర్లేదు. ఓకే, అలాగే దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా? వీసాలకు కానీ అలాంటివి అప్లై చేసి? తప్పకుండా గాయత్రి గారు, వీళ్ళ జాతకంలో గురు బలం చాలా బాగుంది కాబట్టి వీళ్ళు విదేశీ యానాలు చేస్తారు, దూర ప్రయాణాలు చేస్తారు, సుఖవంతమైన ప్రయాణాలు చేస్తారు, తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. స్పోర్ట్స్ లో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. ఓకే, అలాగే ప్రేమికులు కానివ్వండి, విడిపోయి ఉంటారు, కలిసి ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి భార్యాభర్తలు కానివ్వండి, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా? మంచి ప్రశ్న తల్లి. ఎందుకంటే అష్టమంలో శని ఉండడం వల్ల ఈ రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య గొడవలు, చికాకులు ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. ఇది గోచారం మాత్రమే. ఇది 2 సంవత్సరాలు శని అష్టమంలో ఉండి ఇబ్బంది పెడుతున్నాడు. అలాగే జాతక పరంగా కూడా దశలు చూడాలి. కారణం ఏంటంటే ఈ జాతకంలో ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయన్నమాట. భార్యాభర్తల మధ్య మాట్లాడితే గొడవలు, ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి సింహరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. గురువు గారు, ఆరోగ్యం విషయానికి వస్తే నరదృష్టి అంటారు. అసలు నరదృష్టి నుంచి ఎలా బయటపడతారు? శత్రువులు అంటారు, ఎవరు ఉంటారు అసలు శత్రువులు అంటే? నానా శత్రువులు అంటే ఇప్పుడు మన మీద అనుకుంటున్నాం ఏదో పాకిస్తాన్ వాడు ఇంకోటి, అట్లా ఏం లేదు. మన సొంత అత్తని మన ఇంట్లో శత్రువు, మన తోడలుడే మన శత్రువు. మనకి ఏదైనా నష్టం జరిగితే సంతోషపడి పైకి వచ్చేసి అయ్యో అలా అయిందా అంటారు. కాబట్టి ఎక్కడో లేరు, వీళ్ళందరూ మన చుట్టుపక్కలే ఉంటారు. మన స్వభావాన్ని బట్టి మన యాటిట్యూడ్ నచ్చని వాళ్ళు కొందరు ఉంటారు, నచ్చిన వాళ్ళు కొందరు ఉంటారు. కాబట్టి జాతకంలో మనం వాడే మాట ఏంటంటే శత్రువులు అంటే ఎక్కడి నుంచో వచ్చేయరు, ఖచ్చితంగా మనలోనే ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క బలం పెరుగుతుందా, నా బలం పెరుగుతుందా అని ఆలోచిస్తే సింహరాశి వాళ్ళకి మాత్రం అష్టమ శని నరకం చూపిస్తాడు. అంటే శత్రువులు ఎక్కువ, ఆరోగ్యం పాడవుతుంది, అలాగే లేనిపోని ఆ ఆర్థిక ఇబ్బందులతో వాళ్ళ గొడవలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్ళు అనేక పరిహారాలు చేసుకోవాలి. అలాగే గురువుగారు, అలాగే ఇప్పుడు తండ్రి నుంచి వచ్చే ఆస్తులు కానివ్వండి, కొంతమంది కోర్టు సమస్యలని, చాలా మీ దగ్గరికి ఎన్నో జాతకాలు వచ్చాయి, ఈ కోర్టు సమస్య ఇంకా వాయిదాల్లోనే ఉందండి, ఎప్పటికి నెరవేరుతుంది అని, వాళ్ళకి ఎలా ఉంటుందంటారు? గాయత్రి, ఖచ్చితంగా వీళ్ళకి కోర్టు సమస్యలన్నీ తీరే టైం వచ్చింది. అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి. చట్టపరంగా లేదా పోలీసు కేసులు కానీ కోర్టు కేసులు కానీ అన్ని తీరిపోతాయి. బాగా అదృష్టం కలిసి వస్తుంది. పెద్దలు, తల్లిదండ్రులు, బంధువులు, మిత్రుల సహాయ సహకారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అత్తగారు, మామగారు, పెద్దవాళ్ళ, గురువుల యొక్క ఆశీస్సులు కూడా ఈ రాశి వాళ్ళకు అద్భుతంగా ఉంది. ఓకే గురుగారు, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారు, కొంతమందికి జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటారు, ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాలంటేనే భయపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటారు? ఈ వారంలో కానీ మనం చూసుకుంటే ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు బ్రహ్మాండంగా ఉంది. వీసాలు సమయానికి టైంకి రావడమే కాదు, అద్భుతంగా ఉంది. ఈ వారంలో మీరు ఉన్నత స్థితిలోకి వెళ్తారు. మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీరు ఉద్యోగం పట్ల ఎక్కువగా పెట్టండి. బంధువులతో, స్నేహితులతో బాగా మెలగండి. పెద్దలు, తల్లిదండ్రులు, అత్తామామలకు గౌరవం ఇవ్వండి. మంచిగా ఉండండి, అద్భుతంగా ఉంటుంది. ఓకే, అలాగే ఇప్పుడు వీళ్ళు ఏ వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది అంటారు? ఇప్పుడు సింహరాశి వాళ్ళకి కానీ వ్యాపారానికి అధిపతి బుధుడు బాగా వ్యయంలో ఉండడం వల్ల వీళ్ళు ఏం చేయాలంటే వ్యాపారంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పొరపాటున కూడా వీరు కొత్త వ్యాపారంలో ఇప్పుడు పెట్టుబడి పెట్టడానికి అనుకూలంగా లేదు. వ్యాపారస్తులందరూ జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి చూసుకుంటే బాగుంటుంది. అలాగే గురుగారు, వీళ్ళు ఏ రాశి వాళ్ళు, ఈ రాశి వాళ్ళు ఏ గ్రహానికి పూజ చేసుకోవటం వల్ల బాగుంటుంది అంటారు? మా ఫస్ట్ సింహరాశి వాళ్ళు ఆదిత్య హృదయం చదవడం నెంబర్ 1. నెంబర్ 2 ధనస్థానాని కోసం వీళ్ళు విష్ణు సహస్రనామం చదవాలి. తర్వాత శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, కుజుడు కూడా అనుకూలంగా ఉన్నాడు, గురువు కూడా అనుకూలంగా ఉన్నాడు, ఇబ్బంది లేదు. శని ప్రతికూలత ఉంది కాబట్టి శని గ్రహానికి ఖచ్చితంగా మంత్రాలు చదువుకోవటం మంచిది. అన్ని విషయాలు బాగానే ఉన్నాయి. నేను చెప్పదలుచుకుంది ఒకటి సూర్యుడు, 2 బుధుడు, 3 శని. ఇవి చేసుకుంటే వీళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఓకే గురుగారు, చాలా చక్కగా చెప్పారు. విన్నారు కదా, సింహరాశి వాళ్ళు ఎలాంటి భయాలు పడకండి. గురుగారు చాలా వివరంగా చెప్తారు. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా మీ డీటెయిల్స్ పంపించండి, గురుగారిని కన్సల్ట్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం.